చలో అందరికీ శనార్థులలో మాస్ మల్లన ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారులో ఇవాళ మోక. కాంగ్రెస్ కాకయ్యలు మంత్రివర్గ విస్తరణలో చాలా పెద్ద పెద్ద మార్పులే రాబోతున్నట్టు కొడుతున్నది. ఎందుకనంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి కూర్చున్నాడు. ఇక రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్ ఇట్లాంటి వాళ్ళతో కూర్చొని మరి ఏమే శాఖలు కేటాయించాలి, ఏం సంగతి అనే దాని మీద చర్చ చాలా గట్టిగా అవుతుంది అనుకో రాదురి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర 10 శాఖల దాకా ఉన్నాయి. ఈ మున్సిపల్, అది ఇది, హోంశాఖ, ఇక చాలా ఆయన దగ్గరనే ఉన్నాయి కదా. మరి ఎవరెవరికి ఏమి ఇస్తే బాగుంటుంది, ఎవరెవరు మంత్రుల పేర్లు ఇచ్చేయాలి, మరి కంప్లైంట్లు ఏమున్నాయి, ఏ మంత్రి ఎట్లా పని చేస్తున్నాడు. ఇప్పటికే కొంతమంది మంత్రుల మీద జరంత ఇక అక్కడ కంప్లైంట్లు కూడా ఉన్నాయట. మరి ఎట్లా చేస్తారో ఏం కాదో కానీ ఈ చర్చ మటుకు చాలా గట్టిగా నడుస్తున్నది. మరి ఎవరెవరికి ఏమి ఇస్తారు అనేది వేచి చూడాలి. ఇప్పుడైతే ఒక పారి రేవంత్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఇందాం రారి. ఇక మంత్రి విస్తరణ అయ్యే గదనుల తెలంగాణలా ఎవలెవలికి ఏమేమి ఇచ్చుడు, ఎవలెవలికి ఏం అప్పచెప్పుడు అనే ముచ్చట మీద చర్చలైతే బగ్గ నడుస్తున్నాయి. ఇక కొత్త మంత్రులకు శాఖల్ని కేటాయించుతో పాటు ఇక శాఖల మార్పుల మీద కాంగ్రెసు పెద్ద ముత్తైదలు సీఎం రేవంత్ రెడ్డి నడుమ ఇక చర్చలు బాగానే జరిగినాయి. ఖార్గే ఇటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోటి సీఎం రేవంత్ రెడ్డి సారు భేటీ సుత అయ్యిండు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, ఇంకింతమంది మంత్రుల శాఖల మార్పులు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన మీద పెద్ద బహిరంగ సభ ఏర్పాటు తేదీల మీద చర్చలైతే జరిగినాయట. ఇక బహిరంగ సభలకు ఖార్గే రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించబోతాండటనుల్లా. ఇక ఈ భేటీ అయినాకట మంత్రుల శాఖల మార్పులు, కొత్త మంత్రులకు ఏమేమి ఇచ్చుడు అనే మొత్తం ఫైనల్ అవుతాయి అన్నట్టు. ఇక మంత్రి పదవులే కాదు, శాఖల కేటాయింపులల్లా సామాజిక న్యాయానికి ఏమేమి ఇచ్చుడు, ఎట్లా ప్రాధాన్యత ఇచ్చుడు అనే ముచ్చటం మీద కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేస్తదన్నట్టు. ఇక కొందరు మంత్రుల పనితీరు చక్కగా లేదని ఇప్పటికే అధిష్టానానికి కొందరు పార్టీ నేతలు నివేదిక సుత పంపిన్రు. ఇక మొత్తానికైతే మంత్రుల పనితీరు మీద ఇప్పటికే అధిష్టానానికి మీనాక్షి నటరాజన్ నివేదిక కూడా సమర్పించే. ఇక మొత్తానికైతే గిట్లున్నదుల్లా ఎట్లా చేద్దాం, ఏం కథ అనే దాని మీద మొత్తానికైతే దండిగానే కసరత్తు జోరు మీద ఎత్తుంది కాంగ్రెస్ హైకమాండ్. అగో జగనాలు ఉండగా ఏపీ అంటే ఏం చేసిండు, అంత అమరావతి నాగం చేసిండు, పోలవరాన్ని మొత్తం ఇక పరిశాన్ చేసిండు కదా. ఇక ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినాక పనులు ఎట్లా ఎదురే చూడురి. వానకాలం కూడా ఆగేది లేకుండా పనులు చేపిస్తామని చెప్పి మంత్రి నిమ్మలు అనుకొచ్చింది అనుకో రాదురి. ఏడేడ ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా సంగతి, ఏం కథ, పురాగా పనులు అయితే ఆగేది లేదు, బరాబర్ చేస్తాము. 2027 నాటికి ఇక మొత్తం మీద పోలవరం అయితే కంప్లీట్ అవుతుందని చెప్పుకొస్తున్నాడు. మరి అడిగి పోయి పనులను పరిశీలిస్తున్నాడు. ఒక పారి చూద్దాం రారుల్లో మరి ఏమేమి ఎట్లెట్లున్నాయి, ఏ వాళ్ళు పోయింది, ఏం సంగతి, మరి జగనాలు ఉండగా ఏం వెలగబెట్టిండు, ఎంత కాడికి అయినాయి పనులు, ఒక పారి చూద్దాం రారి. ఇక జగ్గులుండగా పోలవరం ముచ్చట పట్టించుకున్న పాపన కాదు, అసంట ఓను కూడా ఓకపాయి. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిన కాంచెల్లి ఎక్కడికక్కడ అభివృద్ధి పరుగులు పెడుతున్నదుల్లా. ఇక పోలవరం ప్రాజెక్టు పనులను అధికారులతోటి కలిసి ఇవాళ మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించిండు. ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు సారు 3 సార్లు పోయి పరిశీలించుకొచ్చే. ఇక ఇప్పుడు మళ్ళా డీవాల్ పనులు జల్దీ జరగబట్టే ఎట్టెట్టయితున్నా ఏం కథ అని మొత్తానికైతే పోయి పురాగా అరుచుకున్నాడుల్లా మంత్రి నిమ్మల. ఇక మరి ఆనకాలం గదనుల్లా ఆనకాలం అయినా సుత పనులు నడిచేటట్లు పూర్తి చేయాలని చెప్పుకొచ్చిండు అనుకో రాదుర్రి. 2027 చివరి నాటికి ఇక పోలవరం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తామని, ఇప్పటికే పోలవరము అసలు పని 80% మీదనే పూర్తయిందని చెప్పుకొచ్చిండు చూడుండ్రి. ఇవాళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం. అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా అది సూషన్ రానుల్లా. జగ్గులు జర కండ్లు పెద్దగా వేసుకొని చూడు. అంటే ఊ అంటే ఆస్తూసి నోర్లు వాడేసుకుంటా జనాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇషంగక్కుడు కాదు. గిది పాలనంటే గిది అభివృద్ధి అంటే. నీ సక్కదనం పాడుగాను, నీ పంకపాటోళ్లకు నీకు ఎప్పుడు తిట్లు వడుడు తప్ప ఇంకొక పని రాకపాయే. పోలవరం పనులు జల్దీ జరుగుతుంటే ఓర్వలేక అసత్య మాటలు మాట్లాడుకుంటా ఆగం చేస్తానని బగ్గపై 2 సారు. ఇక మొత్తానికైతే పనులు జల్దీ అవుతున్నాయుల్లా. జనాలను తప్పుదో పట్టిస్తే ఊకునేదే లేదు. జనాలకు మొత్తం ఎరికే అని చెప్పుకొచ్చిండు పోన్రి. అగో ఎవలాశాలకే ఉన్నదేములా కాంగ్రెస్ పార్టీలా. లక్షెట్పేటే కానీ ఉమ్మడి మంచిరాలే కానీ ఇక్కడ నాకంటే తీసుమార్క్ అనవలున్నరులా. ఇస్తే నాకే ఇవ్వాలి. మా బాసవలు రేవంత్ రెడ్డి ఆయన ఏదున్నా నన్ను కనిపెడతాడు, నాకు ఎరికే. మా కార్యకర్తలకు మేము అన్యాయం చేస్తామా?
అవునన్నా కాదన్నా వద్దన్నా కావాలన్నా నాకే ఇస్తారు మంత్రి పదవి అని ప్రేమ్ సాగర్ చెప్పుకొస్తున్నాడు. ఓ నువ్వే కన్ఫామ్ అయినావు ఆ సారు మీదికెళ్ళి చెప్తారా మీకు అంటే మీరు కూడా ప్రకటించుకుంటారా ఎట్లా అనే అనుమానం వస్తున్నది జనాలకు. ఎందుకనంటే మరి మీదికెళ్ళి చెప్తే కదా నువ్వు అనాలి. ఇక ఇప్పటికే నాకే ఇస్తారు ఇక అట్లా డౌట్ ఏం లేదు. ఎవరు ఎన్ని ఎత్తులేసినా జిత్తులేసినా ఏం చేసినా ఎన్ని ఒత్తులు పెట్టినా నాకే ఇస్తారు అని చెప్పి ఇక పక్కాగా ఆయనే చెప్తున్నాను అనుకో రాదు. ఆల్మోస్ట్ ఆయన ప్రకటించుకున్నంత పని చేసిండులా. మరి ఎంతవరకు వస్తుందో ఏం కాదో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథే ఉన్నట్టున్నది ఈ మంత్రి పదవుల మీద. ఈ లచ్చటిపేట తోటి మొత్తం మంచిర్యాల మొత్తం నాదే. ఎవలెన్ని మాటలు చెప్పినా ఎవలేమిచ్చినా ఎవరికేం చేసినా ఇక్కడ బాస్ మొత్తం నేనే అని చెప్పి లచ్చటిపేటల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇక జోరు మీదనే మాట్లాడుకొచ్చిండులా. అధిష్టానం సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రి పదవులు ఇచ్చింది. ఇక నా నియోజకవర్గానికి నేనే బాసు ఇక్కడ ఎవ్వలు ఎత్తులు జెల్లై ఎవ్వలు పప్పులుడుకై అని చెప్పి మొత్తానికైతే మాట్లాడుకొచ్చిండు. ఓ త్యాపిందాం పాన్రి. నా రక్తం చెమట వీళ్ళంతా దారిపోతే ఇంకో ఊరుకుంటానే అందులో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు. ఈ నియోజకవర్గంలో ఎవరి మాట చెల్లదు, ఎవరు టికెట్లు ఇవ్వరు. ఖచ్చితంగా ప్రతి పని నియోజకవర్గం నేనే చేయాలి. కార్యకర్తలకు సంబంధించిన పని కానీ ప్రజలకు సంబంధించిన పని నేనే చేస్తా. అధికారులు కూడా నేను చెప్పిన మాట వినటోళ్ళే ఇక్కడ ఉంటారు. నేను చెప్పిన మాట వినకుండా అటు ఇటు దాటోళ్ళు ఉంటారు ఇక్కడ. ఆగో ఇన్నరానుల్లా గీ మంత్రి పదవుల విస్తరణ ఏమో గాని మొత్తానికైతే ఎక్కడికక్కడ ఇక నిప్పులైతే బాగానే రగులుతున్నాయి. నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదు, అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తా అన్న. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నా బాసు సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే మళ్ళా అని చెప్పుకొచ్చిండు పోన్రి. ఇక నేనున్నంత కాలం నా కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాదే. నా నియోజకవర్గంలా చలాయించాలని ఏ నాయకుడు వచ్చినా ఊకునేదే లేదు అని చెప్పి గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక మొత్తానికైతే అండ్ల ఇంటికయ్యాలు ఇంటి జవడాలు జోరు మీదనే అవుతున్నాయని తెలుస్తాంది. ఆషాఢం బోనాలు వస్తున్నాయి కదా. ఇక ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ సర్కార్ కసరత్తులు చేసింది అనుకో రాదురి. అటు మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఇక నాయకులందరూ కూర్చొని మరి ఎట్టెట్ట చేయాలి, ఏం సంగతి, పలహారం బండ్లేంది, మరి అంబారి గట్టుడేంది, మరి ఉజ్జయిని మహంకాళ నుంచి మొదలు పెడితే ఇక లస్కర్ బోనాలు కానీ హైదరాబాద్లో జరిగేటివన్నీ ఈ నెల 26 తారీఖు నుంచే శురు అవుతున్నాయి. వల్ల ఇక బోనాలకు డప్పుల దర్వులతో చూసుకోరాదురి మామూలుగా ఉంటుంది. మళ్ళీ ఈ తేప కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మొదటి బోనాలాయే. ఇక వాళ్ళు ఊకుంటారా, ఏర్పాట్లు భారీగానే ఉంటాయి, దండిగానే ఉంటాయి. ఇక మీరు అందరూ మంచిగా చేసుకోవాలి పండుగ అని చెప్తున్నాడు కదా మంత్రి పొన్నం. ఒకసారి ఆ బోనాల ఏర్పాట్లు ఏందో అరుచుకొద్దాం రారయ్యా. మరి ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఏం సంగతి, ఏర్పాటు ఎట్లా, లైట్లు ఎడ పెడుతున్నారు, డెకరేషన్లు ఎడ చేస్తున్నారు, పండుగ పసందుగానే అవుతుందా, మరి ఎట్లా అవుతుంది ఇందాం రారి. ఇక తెలంగాణలో బోనాల పండుగ పెట్టింది పేరాయనుల్లా. ఇక గోల్కొండ కాడ సురైనయి అంటే మామూలుగా ఉండదు. ఇక ఈ నెల 20వ తారీఖు నాడు బోనాల పండుగ సురైతుంది కదా. ఇక ఈ బోనాల ఉత్సవాల మీద పెద్ద మీటింగే పెట్టుకున్నది తెలంగాణ సర్కారు. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, అటు కొండా సురేఖ ఇక అందరుగాలు శివో కాడ కూర్చొని ఎట్టెట్లా చేద్దాం ఏమనే కథ మీద పూరాగా అరుసుకొచ్చిండ్రు. ఇక తెలంగాణ సర్కారు దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆషాఢ జాతర బోనాల ఉత్సవాలు జోరు మీద చేయాలనే కసరత్తు అయితే జోరుగానే నడిచింది. ఇక ఈ నెల 26వ తారీఖు కాంచెల్లి నెల రోజుల దాకా జరగబోతున్నాయి ఆ ఉత్సవాలైతే. ఇక గోల్కొండ బోనాలు సురువయ్యి మొదటి పూజ జూన్ 26వ తారీఖు నాడు అవుతుంది అన్నట్టు. ఇక జూలై 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉంటుంది. సికింద్రాబాద్ బోనాలు, గవేనుల్లా లష్కర్ బోనాలు జూలై 13వ తారీఖు. జూన్ 26 గోల్కొండ తొలి బోనం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుక 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తోటి, దాని తదుపరి 13వ తేదీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, 14 నాడు రంగం, 20 నాడు దాని తర్వాత అక్కన్న మాదన్న బోనాలతోటి ఈ కార్యక్రమం జూలై 26కు ముగుస్తోంది, 24కు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే పోతరాజుల ఈ రంగం పలారం బండ్లు ఎట్లెట్లా ఏసుడు ఏం కథ. ఇక మొత్తం మీద ఈ బోనాల ఉత్సవాలు పురాగా అయిపోయేదాకా 20 కోట్ల రూపాయలతోటి ఏర్పాట్లు అయితే జోరు మీద జరగబోతున్నాయట. ఇక ఈయన పేరు చెప్తే మంచిగా ఉండనట్టున్నది కానీ ఈ పోటువలు అయితే కనబడుతున్నాడు. చూసుకోరులా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అనట. ఏమో ఇవాళ రేపు బండి తీసుకొని బయటకు వెళ్తే 7,000 రూపాయలు అవుతున్నాయి. మీరు వైన్ సోళ్ళు వాళ్ళు వీళ్ళని ఇవ్వలేరు, చిన్న చితక ఏదైనా మాకు అప్పచెప్పాల్సిందే. ఏమైతే అవి జేబు ఖర్చుకు కూడా వస్తలేవు. అరే దగ్గర ₹1 కోటి పెట్టి గెలిచినమా మాయ మేము మళ్ళీ సంపాదించుకోవద్దా? ₹1 కోటి ఎడికెళ్ళి వస్తే ఊరికేనా? అట్లా నడవది. బెల్ట్ షాపు గిల్ట్ షాపులు ఏ షాప్ అయినా సరే ముందుగా మాకు పంపాల్సిందే అని చెప్పని ఓపెన్గానే మాట్లాడుకుంటారు. మరి తెలిసిన ఆయనే తీసినట్టుండు వీడియో. మరి ఈ కథ మీదకి వెళ్ళి ఏమవుతుందో తెలియదు కానీ ఆయన పక్కపోయి కూర్చొని ఆయన చూపించకుండా ఆయన ఫోటోని చూపించుకుంటా తీసిన అనుకో రాదురి. ఇక పేరు చెప్తే ముద్దుకుంటా అదుల్లా చూడురి ఫోటోలో కనబడుతున్నాడు. ఓష్ని పాడుగాను ఇక గెలుస్తందుకు పైసలు పెడితే అవి రాబట్టేందుకు గిట్లా దందాలు సురు చేయాలి నానులా.
తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇక వసూల్ దందా వీడియో మస్తు వైరల్ అవుతుంది. ప్రజాసేవ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఈ ప్రజాప్రతినిధి ఏకంగా సొంతిట్లనే దర్బారు పెట్టి ముడుపుల కచేరీ పెడతాండు చూడుండ్రి. ఇక మరి పేరెందుకు ముఖమెందుకు ఊరెందుకు గాని మొత్తానికైతే గిట్లున్నది కథ. వైన్స్ సిండికేట్ నుంచి వెళ్ళి పైసలు డిమాండ్ చేస్తున్న వీడియో ఓటి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. గండ్ల చక్కగా ముఖమేం కనబడతలేదు గాని ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లెక్క చెప్పుకుంటాండ్రు పబ్లికు. ఇయ్యాల రేపు ఎవరు సుధపూసున్నారు, ఎవరు సొఖమున్నారు. నాకు మర్యాద ఇయ్యకుంటే గాళ్లకు బేమర్యాద అవుతుందని చెప్పి వీడియోలా మస్తుగా బెదిరిస్తాండు. ఇక చూడుండ్రి కావాలంటే. అదే మీరు ఎవడో సంసారి చెప్పండి, ఎవడో సంసారి చెప్పండి, ఎవడో సుధపూ చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు వాళ్ళు ఇంటికి వచ్చారంటే దిగుతుంది అయిపోయింది. మా ముందే మీరు డబ్బులు తీసుకుని అది చేశారు. అయితే ఏమైంది, అన్యపాడ వినంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50 వేలకు ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాడు 5-10 వేలే మీరు అడుగు విన్నారా. నేను పచ్చాడు గట్టే ఉంటుంది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. చూసిన రానుల్లా ఇక గెలిచిన వాళ్ళందరూ గిట్లా చేస్తే ఎట్లన్నట్టు ఏమన్నట్టు. ఇక ఎలక్షన్ల ముంగట ఓ మాట, ఎలక్షన్లు అయినాక ఇంకో మాట. ఇక వచ్చిన పైసలు మొత్తం కావాలంటే మీరు మాకు పైసలు ఇవ్వాల్సిందే అన్నట్టున్నది కదా. నాతో మాట్లాడదాం అనుకునేటోళ్లకు అసలు ఎదుటోళ్లకు ఫోన్ చేసే దమ్ము కూడా ఉండాలి కదా అని చెప్పి రూబాబు ఎత్తాండు. ఇక గిట్లాంటి చిల్లర చిల్లర ఏమొచ్చినా ఇక అవి మెయింటెనెన్స్కే పోతాయి, అవేం సరిపోతాయి. దాదాపు ₹1,00,00,000 దాకా ఖర్చైన ఎలక్షన్లు. అప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తాయి ఇక పైసలు మొత్తం. నా బండి డీజిల్కే రోజుకు ₹7,000 దాకా ఖర్చు అవుతుంది. ఇక కొడితే ఏదన్నా పుల్ని కొడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది కానీ గిసొంటి ఉంటే ఎట్లుంటుంది చెప్పుండ్రి. అన్నంత పని చేసిండు పోండ్రి. ఇక మొత్తానికైతే గీ వీడియో ఆడియో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో రింగన్న పురుగోలే గిర్రా గిర్రా చక్కర్లు కొడుతున్నది. వామ్మో, ఇక గిసొంటి అధికారులు ఉంటే లోకం బాగానే పచ్చబడుతుంది పోండ్రి. మంత్రి పదవి ఇవ్వకుంటే మంచినీళ్ళ ట్యాంకులు ఎక్కుతామని ఎక్కుతున్నారు కదా. మరి ఈ లెక్కల తెలంగాణలో ఎన్ని నీళ్ళ ట్యాంకులు ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకనంటే గెలిచిన ఎమ్మెల్యే కల్లా మంత్రి పదవి ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము మంచినీళ్ళ ట్యాంక్ ఎక్కుతాం వానికి దుంకుతాం అని అంటున్నట్టు కొడుతున్నారు కార్యకర్తలు. మళ్ళీ ఎంతమంది ఎక్కిరు అనుకున్నాం. వామ్మో, జెండాలు పట్టుకుని దండిగానే ఎక్కిరుగా. మా సారుకు మంత్రి పదవి ఇస్తేనే మర్యాద, లేకపోతే మేము సస్తానికైనా ఓకే అన్నాడు. ఇప్పుడు ఆయన గురించే పుట్టినట్టు ఈయన గమ్మతే ఉన్నది మొత్తం మీద. అయితే క్యాడర్కి ఇట్లా ఉండాలి. ఎంత భక్తి ఉన్నది సారు మీద. సారుకు పదవి రాకపోతే సచ్చేపోతాడట మంచినీళ్ళ ట్యాంక్ ఎక్కి. మొత్తం 4 ఎక్కినట్టు 4 దుంకుతారా ఒక్కలేనా? ఓ జెండా అయినా మరి ఎట సంగతి దుంకుతావా? మరి ఎట్లా? మరి ముందుగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేయకపోయినావు మరి మీ సార్కే సుదర్శన్ రెడ్డికే కావాలని. ఓ నీ మంచినీళ్ళ ట్యాంకు. ఇక ఆశించినోళ్లకు మంత్రి పదవి దక్కకపోవడుతోటి కాంగ్రెస్లో ఇప్పటికే బుజ్జగింపుల పర్వం మస్తుగా అవుతుంది. ఎక్కడికక్కడ నాకత్తది అనుకున్నోళ్ళందరికీ పదవి రాకపోవడుతోటి బగ్గా సంతృప్తులున్నారు. ఇక ఒక్కొక్కళ్ళైతే ఫోన్లు పక్కకు పెట్టి లేపకపోవడుతోటి పెద్దోళ్ళందరూ కలిసి ఇంటికాడికి పోయి మొత్తం మీద బుజ్జగింపులు మొదలు పెట్టిండ్రు. ఇక ఇదైతే కాదన్నట్టు గీ నిజామాబాదు బోధను కాడ కాంగ్రెస్ నిరసనలు మామూలుగా లేవు. బీటీ నగర్ల నీళ్ల ట్యాంక్ ఎక్కి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపిండ్రు చూడుండ్రి. ఆగో చూసిండ్రా, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యాలని నినాదాలు చేసిండ్రు గట్టిగా. ఇక రానోళ్ళందరూ కూడా గిట్లనే ఏదోటెక్కి నిరసనలు చేస్తారా ఎట్లా? మరి ఎవరికి రావాలనో గాళ్ళకే ఇస్తారన్నట్టు పబ్లిక్ అనుకత్తున్నమాట. ఇక మొత్తానికైతే ఇన్నొద్దుల దాకా అత్తదని ఆశపడి రాకపోయేసరికి బాగా అసంతృప్తికి లోనైనోళ్ళను బుజ్జగింపుల పర్వంలో మొత్తానికైతే ముంచుతాండ్రు. అక్కడ చూడురు గీ బొల్ల ఎంత మంచి పొల్లను గిట్ల చేయాలి కానీ 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంక్ అని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చెప్తున్నాగానే లక్షలు డొనేషన్ ఇచ్చి మరి పొరగల నలకే పంపుకుంటారు. కాంపిటీషన్ మీదకి వెళ్ళి మా పిల్లగాడు అందులో చదువుతున్నావు అంటే, మా పిల్లి ఇంట్లో చదువుతుందో అంటే, ఇక అది మహాబ్రహ్మాండమైన స్కూలు అంటే
ఏం బ్రహ్మాండంలా సర్కార్ అన్నీ ప్రొవైడ్ చేస్తుండే ఆ పుస్తకాలు ఇస్తుండే బట్టలు ఇస్తుండే బోవెడుతుండే చక్కగా సర్కార్ బయలుకి చదివించుకోమంటే తల్లిదండ్రులకు పోటీ మీద పోటీ గీడ చూడు ఖమ్మం జిల్లాలో ఒక బుజ్జి ఎట్లా చేసిందో మొత్తం మీద అయితే నేను సర్కారు బడికే పోతాను ఒక్కతే 4వ తరగతి చదువుతుంది ఆ ఒక్క అమ్మాయి కోసమే పంతుల్ని పెట్టిరు బడి నడిపిస్తురు ఇక ఏకంగా కలెక్టరే వచ్చి పరిశీలించి ఈ బుజ్జి చాలా గ్రేట్ ఉన్నదని ఆమెను ప్రచారకర్తగా పెట్టిండు అట్లనే ఇప్పుడు ఆమె దాంట్లో 10-16 మంది దాకా వచ్చిరట అగో గట్ల సర్కారు బళ్ళను పెంచుకోవాలి చదువుకోవాలి చదివిపించుకోవాలి కానీ అంటే ప్రైవేట్ బళ్ళకు పోయి అప్పులు చేసుకొని తిప్పల పడి ఏమంటారు కదా పోరగాల మీద పుస్తకాల మూత వేసినట్టే ఉంటుంది కథ అంతా అందరూ ప్రైవేట్ స్కూల్లో బాట పడితే గీ పిల్ల చూడుండ్రి సర్కారు బల్లనే చదువుకుంటుంది ఇక ఆఖరికత్తే ఒంటరిగా మిగిలినా కూడా సర్కారు బడిని ఇడిసబెట్టిపోలేదు ఇక గీ విద్యార్థి కోసమే అధికారులు స్కూల్ నడిపించిండ్రు మూతబడాల్సిన బడిని కాపాడిన గీ విద్యార్థి ఇప్పుడుగా ఊరి బడికి ప్రచారకర్త లెక్క మారింది ఎంత ధైర్యం ఉన్నదులా పిల్లకు ఇక చూడుండ్రి కావాలంటే ఓ త్యాప అగ్గో చూసిండ్రు కదా గీ ముచ్చట ఎక్కన్నో కాదు ఖమ్మం జిల్లా ఐరా మండలము అరపనేనిపల్లి కాడ అయ్యింది ఇక పోయిన ఏడాది ఈ స్కూల్లే 4వ తరగతి విద్యార్థి నందిగామ కీర్తన ఇక గీ ముచ్చటినే ఉంటారు కదా ఈ మొక్కతే చదువుకుంటుంది ఇక ఈ పిల్ల కోసం కూడా ఒక పంతులమ్మని ఇచ్చిండ్రు గీ ముచ్చట తెలుసుకున్న కలెక్టరు ఇక ప్రత్యేక చొరవ తీసుకొని ఇక బల్లే ప్రత్యేకంగా మంచి సౌలతులు మొత్తం తీసుకొచ్చి ఏర్పాటు చేసిండు బడిని కొనసాగించేందుకు కారణమైన కీర్తన బొమ్మను గోడ మీద పెద్దగా ఏపిచ్చిండుల్లా ఇక కొత్తగా ఈ స్కూల్ కాడికి పోయి కలెక్టర్ సారు ఇక మొత్తానికైతే ఎట్లెట్లున్నది ఏందని మొత్తం చూసుకొచ్చిండు పిల్లగాండ్ల సంఖ్యను పెంచాలని అధికారులు ఊరోళ్ళకు కూడా చెప్పుకొచ్చిండులా ఇక ఆ పిల్లతోటి కూడా జరంతసేపు మాట్లాడిండు ఏం మాట్లాడిండో ఇందాం పాడ్రి నువ్వు ఒక్కడే చదువుతున్నావని నీకు మళ్ళీ ఇంకో ఫ్రెండ్స్ రావాలని దోస్తులందరూ ఎక్కడ పోతున్నారు స్కూల్ ఎందుకు పోతున్నావు నువ్వు స్మార్టా వాళ్ళు స్మార్టా నువ్వే కదా ఆగో ఇగో నీకు స్నేహితులు కావాలన్నా వద్దా సోపతోళ్ళు కావాలంటే నువ్వే బాగా కట్టపడాలి ఇక మన స్కూల్లో ఎంత మంచి వసతులున్నాయి చదివేట్లా చెప్తాన్రు ఏంది అని పురాగా నువ్వు వాళ్ళకి చెప్పాలి అట్లా చెప్పి అందరినీ పట్టుకరావాలి అని చెప్పి కలెక్టర్ సారు మొత్తానికైతే కీర్తనతోటి చెప్పిండులా ఇక స్కూల్లో వసతులు వెరుగుడుతోటి కొత్తగా 12 మంది విద్యార్థులను ఏర్పించేందుకు తల్లిదండ్రులు సుత ఒప్పుకున్నారట పిల్ల కృషి మామూలుగా లేదు కదా ఇక గివన్నట్టు మాస్మలను ముచ్చట్లు పాడుబోయే సంగీత మొబైల్స్ చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా